మీకు ఏ హీరో అయినా ఏమైనా గిఫ్ట్స్ ఇచ్చినవి గుర్తున్నాయా? నాకు నా మలయాళం మూవీస్ చేశాను అన్నాను కదా, భరతన్ గారు ఇప్పుడు చనిపోయారు ఆయన. ఓకే. ఆయనవి చాలా చేశాను మూవీస్. ఆయన తెలుగులో ప్రియురాలు చేశారు, వినీత్ అండ్ సాక్షి శివానంద్తో. అది బైలాంగ్వేజ్ అనమాట, మలయాళం అండ్ తెలుగు. ఆయనకి ఓ హ్యాబిట్, ఒక టైప్ ఆఫ్ మెటీరియల్తో క్లాత్ కట్టుకుంటారు ఇలా, అన్ని అవే డిఫరెంట్ కలర్స్ ఉంటాయి అనమాట. ఆయన స్టైల్ అది. ఇప్పుడు మన కోడరామ్ కృష్ణ గారు బ్యాండ్ కట్టుకుంటారు కదా, అలా ఆయనకో స్టైల్ అది. నాకు నోరాగదుగా మామూలుగా ఫస్ట్ డే నుంచి ఆయన్ని, మీరు ఎందుకు ఇలా కట్టుకుంటున్నారు, మీరు ఎందుకు ఇలా కట్టుకుంటున్నారు, ఆయన హ్యాబిట్ ఇది, నా స్టైల్ ఇది, అలా చెప్తున్నాను అనమాట. ఆయన హీఈస్ కాల్డ్ టు బి అ క్రియేటివ్ జీనియస్ ఇన్ మలయాళం, భరతన్ గారు. ఓకే. సో మమ్మీ చెప్పేవాళ్ళు అనమాట, ఆయన ఇంత హిట్స్ చేశారు అని, చాలా ఇంటెలిజెంట్. అంటే నాకు ఫీలింగ్ ఏంటంటే, అది కట్టుకోవడం వల్ల ఆయన చాలా ఇంటెలిజెంట్ అవుతున్నారు అని. నాకు ఉన్న కోతి బ్రెయిన్కి ఇవే వస్తుంటాయి కదా అని నేను ఒక రోజు అన్నాను, మీరు అది తీసేస్తే మీరు ఇంత ఇంటెలిజెంట్ అవరేమో, మీరు అది కట్టుకోవడం వల్లే కదా అవుతున్నారు అని. అంటే అవునా, నువ్వు కట్టుకొని చూడు ఒకసారి, నువ్వు ఇంటెలిజెంట్ అయిపోతావు అని సరదాగా ఆయన అనేవాళ్ళు అనమాట. ఓకే. సో ఆయనతో నాకు ఆ క్లాత్ కావాలి, ఆ క్లాత్ అంటే నాకు ఆ ఫీలింగ్, అది కట్టుకుంటే ఇంటెలిజెంట్ అయిపోతాను అది. సో ఆయన వెన్ హీ వాజ్ గోయింగ్ బ్యాక్ ఎయిర్పోర్ట్లో, ప్రతి షెడ్యూల్కి హైదరాబాద్ వచ్చినా, ఏ పని మీద హైదరాబాద్ వచ్చినా ఎయిర్పోర్ట్లో ఒక డాల్ కొనిచ్చి వెళ్ళేవాళ్ళు నాకు ఆయన. అవన్నీ నేను కలెక్ట్ చేసి పెట్టుకున్నాను అనమాట. సాఫ్ట్ టాయ్స్ పిచ్చి నాకు, టెడ్డీ బియర్లు, సాఫ్ట్ టాయ్స్. సో అది కొనిచ్చుకొని వెళ్ళేటప్పుడు ఒక్కసారి షెడ్యూల్కి వచ్చినప్పుడు ఆయన ఒక సెట్, ఈ క్లాత్స్ 6 సెట్ అనమాట, అది ఇచ్చారనమాట. ఐ వాజ్ లైక్, సరదాగా అనుకున్నాం కదా, దట్ ఈస్ ద బెస్ట్ గిఫ్ట్. అవి ఇంకా అట్లే ఉన్నాయి కదా, నేను దాన్ని ఇప్పుడు హెయిర్ కట్టుకోవడానికి వాడతాను, పైన కట్టుకోలేను కదా. సూపర్ ఎక్స్పీరియన్స్ అండ్ దట్ వాజ్ ద బెస్ట్ గిఫ్ట్. ఇంకా సాక్షి శివానంద్ అని హీరోయిన్ ఉన్నారు కదా, వాళ్ళ మదర్ కూడా నాకు, అంటే మమ్మీ కొన్ని రోజులు, అంటే వాళ్ళకి ఇక్కడ హైదరాబాద్లో ఎవరు తెలియదని డేట్స్ చూసేవాళ్ళు, జస్ట్ అవుట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అనమాట. ఎవరైనా డేట్స్ అడిగినా మా నెంబర్స్ ఇచ్చి ఇక్కడ అలా మేనేజ్ చేసేవాళ్ళు. అప్పుడు ఆంటీ లైక్ ఎవ్రీ టైం ముంబైలో ఉండేవాళ్ళు వాళ్ళు, ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఏదో ఒక గిఫ్ట్ ఇస్తారు. సో బెస్ట్ గిఫ్ట్స్ వీళ్ళిద్దరు ఇచ్చేవి. హీరోయిన్స్ తో మీకు ఉన్న బాండింగ్ ఎలా ఉండేది, ఎవరెవరితో ఉండేది? హీరోయిన్స్ తో పెద్ద లేదు నాకు, అంటే కాంబినేషన్స్ ఎక్కువ లేవు కాబట్టి జస్ట్ సెట్ లో ఉన్నప్పుడు మాట్లాడుకోవడమే. ఓకే. మధుబాల గారు ఆవేశం అప్పుడు నేను మిమిక్రీ చేస్తా, మిమిక్రీ ఇన్ సెన్స్ సెట్ లో ఉన్న వాళ్ళు లైక్ కెమెరామెన్స్ వాళ్ళు నాట్ ఇమిటేట్ చేస్తారు, ఇమిటేట్ చేస్తా బాగా. అంటే వాళ్ళకి ఏదైనా హ్యాబిట్ ఉంటే, సపోజ్ ఇలా షర్ట్ ఇలా అనుకుంటారు, అలా అన్ని వాళ్ళవి అది చేస్తూ ఉంటాను. పక్కన కూర్చోబె మధుబాల గారు, రాజశేఖర్ మధుబాల గారు ఆవేశం మూవీ, రాజశేఖర్ గారివి కూడా 2-3 మూవీస్ చేసినట్టు. ఆగ్రహం చేసా, ఆవేశం 2 ఒక తమిళ్ మూవీ కూడా చేసా, ఎవడైందా వెనక్కెన్నా అని. అప్పుడు మధుబాల గారు పక్కన కూర్చోబెట్టుకొని ఆయన ఎలా చేస్తాడు, ఈయన ఎలా చేస్తాడు అని చేయించుకునేవాళ్ళు, అదో గుడ్ ఎక్స్పీరియన్స్. అండ్ హీరోయిన్స్తో నగ్మా గారికి నా ఫ్రాక్స్ ఇష్టం ఉండే, మమ్మీ డిజైనర్ అని చెప్పాను కదా, సో నా ఫ్రాక్స్ అన్ని డిజైన్ చూసి సేమ్ అడిగేవాళ్ళు మమ్మీని. అంటే తన 100 days ఫంక్షన్స్కి వాటికి ఏదైనా వేసుకోవడానికి, సాంగ్స్కి అడిగేవాళ్ళు. సో అదో ఎక్స్పీరియన్స్. సిమ్రన్ గారికి ఒక హ్యాబిట్ ఉందన్నమాట, గిచ్చుతారు కానీ మనకి పెయిన్ రాదు, ఏదో టెక్నిక్ గా గిచ్చుతారు, అదే అంటే ఇలా సంథింగ్. సో అది నేర్చుకోవాలని ఆవిడ తల తినేసేదాన్ని, నేను గిచ్చితే మరి అందరికి పెయిన్ వస్తుంది ఏంటి అని, అదో టెక్నిక్ అని చెప్పేవాళ్ళు. సో తనతో కూడా బాగా, అప్పటికి నేను కొంచెం టీన్స్కి ఇంకా వస్తున్నాను కాబట్టి కబుర్లు వాడు చూడాలి, అంటే అందరి మీద ప్రాంక్స్ చేయడం ఇష్టం మా ఇద్దరికి. సమరసింహారెడ్డి అప్పుడే కాంబినేషన్ ఏం లేవు, 1 or అసలు లేవు, 1 or 2 షార్ట్స్ ఉన్నాయి కానీ సెట్ లో కలిసి ఉండేవాళ్ళం కదా. సో ఒకసారి కెమెరామెన్, ఆపరేటివ్ కెమెరామెన్ చాలా సీరియస్ గా ఉంటాడు, మేము ఎంత మాట్లాడిచ్చినా కూడా మాట్లాడు. మేబీ ఇఫ్ హీ సీయింగ్ మోహన్ గారు, హీఈస్ అ బిగ్ కెమెరామెన్, మోహన్ గారు హీఈస్ అ బిగ్ కెమెరామెన్. సో ఆయన ఎంత జోక్ వేసినా
అనేవాళ్ళు అనమాట. నాకు ఒక ఛాలెంజ్, ఈయనని ఏదో విధంగా నవ్వించాలి, లేకపోతే కదిలించాలి ఆయన్ని అని. అసలు ఆయన డిన్నర్కి రమ్మంటే రాడు, అంటాడు. అసలు మాట్లాడి ఏం చేయాలంటే ఒకరోజు చాక్లెట్ క్యాండీస్ టాఫీస్ ఉంటాయి కదా, వాటిలో చాక్లెట్ తీసేసి ఒకటే కలర్ సైజ్ స్టోన్స్ పెట్టాం ఓకే చాక్లెట్స్ లో. ఓకే పెట్టి ఆయన దగ్గరికి వెళ్ళి బర్త్డే అని చెప్పి, ఊరికే బర్త్డే అని చెప్పిస్తే, ఓ అవునా హ్యాపీ బర్త్డే నాన్న అని చాలా తీసుకున్నారు. మీరు తినండి అంటే ఆయన ఓపెన్ చేయట్లేదు మా ముందు. ఓకే సరే నేను వెళ్ళాక తింటారేమో అని నేను వెళ్ళిన తర్వాత ఒక దగ్గర నిలబడి చూస్తున్నాను. పాప సీరియస్ గా ఓపెన్ చేసి ఆల్మోస్ట్ నోట్లో వేసుకోపోయారు. ఆ రోజు అంటే ఐస్ బ్రేక్ అయిపోయింది అనమాట. నవ్వారు, అసలు మామూలుగా నవ్వలే. ఓకే సో విఎస్ఆర్ స్వామి గారు దానికి కెమెరామెన్, నవ్విచ్చావే అసలు మోహన్ ని నువ్వు అని ఎంతసేపు నవ్వారో ఆయన. అంటే ఫూల్ అయ్యానని నవ్వారు, దేనికి నవ్వారో తెలియదు. చాలా సీరియస్ గా ఆల్మోస్ట్ నోట్లో పెట్టేసుకోవద్దు నడిచాను నేను. ఏంటివి అన్ని స్టోన్సా అని. సో ఇలాంటి ఎక్స్పీరియన్స్ వస్తాయి. హీరోయిన్స్ కొంచెం తక్కువే, అంత హీరోస్ ఎక్కువ. ఈ హీరోస్ తో చేసినప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్ తో కూడా మీకు బాండింగ్ ఉంది కదా? రాజశేఖర్ గారు, జీవిత గారితో బాండింగ్. ఆయన భాస్కర ప్యాలెస్ లో ఉండేవాళ్ళు అప్పుడు. ఓకే సో 1 year నాకు గిఫ్ట్ ఇచ్చారు స్విమ్మింగ్. నా గ్రేడ్స్ బాగా వచ్చాయని రిపోర్ట్ చూసి ఇచ్చేవారు, నెక్స్ట్ టైం ఇలా రావాలి అని చెప్పి. ఇంకా ఫ్యామిలీస్ సురేఖ ఆంటీ, చిరంజీవి అంకుల్, వీళ్ళు ఇంత ప్యాషనేట్ గా ఉన్నప్పుడు ఎవరో ఏదో ఒక చిన్న మాటని వదిలేసుకుని వెళ్ళిపోయారు ఇదంతా కదా. అదే అనుకుంటున్నాను. చిన్న మాట అంటే తక్కువగా చేసి చూసారేంటి సినిమాల్లో చేసే అమ్మాయి అన్న ఒక ఫీలింగ్ బాగా గట్టిగా పడిపోయింది. అది అందరు చేయలేరు కదా. అదే కదా. అదే నేను మా చైల్డ్ ఆర్టిస్ట్ రీయూనియన్ అప్పుడు అనుకున్నాను, దిస్ ఇస్ మై ఐడెంటిటీ కదా. సరే అది కూడా ఇంకా ఒకరికి ప్రూవ్ చేయాలని అది కూడా చేశాను. రైట్. ఇప్పుడు ఏం చేస్తున్నారు? నవ్ ఐఎమ్ లుకింగ్ ఆఫ్టర్ మై ఫ్యామిలీ బిజినెస్, కన్స్ట్రక్షన్. ఇప్పుడు ఇంట్రెస్టెడ్ గా ఉన్నారా రోల్స్ కి? ఇన్నిసార్లు నో 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 అని చెప్పడం నాకు బాగా అనిపించట్లేదు. మేబీ వాట్ ఎవర్ సూట్స్ మీ. ఓకే. అండ్ ఏదైనా ఇంపార్టెంట్ రోల్ అయితే మూవీలో చేస్తాను ఇప్పుడు, బికాజ్ నేను ఇంకా హైదరాబాద్ లోనే ఉన్నాను. చైల్డ్ ఆర్టిస్ట్ అనే వాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఆల్రెడీ వచ్చేసేసారు, వెళ్ళిపోయారని తెలుసు, మళ్ళీ రిటర్న్ అయ్యారు కొంతమందికి తెలుసు అండి, కొంతమందికి తెలుసు. ఓకే. కొంతమంది ఫేస్బుక్ లో టచ్ లో ఉన్న వాళ్ళకి తెలుసు. కొంతమంది ఇప్పుడు నేను కొంతమంది న్యూ కమర్స్ కి డబ్బింగ్ చెప్పేదాన్ని మధ్యలో కూడా, ఓకే, ఇంజనీరింగ్ చేసేటప్పుడు అప్పుడు. సో అలా కొంతమంది టచ్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి. ఎవరికండి? న్యూ కమర్స్ అండి అందరికి. ఎల్బిడబ్ల్యూ మూవీ, అలా బావా మూవీ అలా చెప్పాను. మ్యారేజ్ గురించి ఏంటి ఒపీనియన్? ఎందుకు వద్దనుకున్నారు ఇప్పటి వరకు? అంటే అండ్ ఓన్లీ చైల్డ్ చెప్పాను కదా. సో నాకు వచ్చేవన్నీ నేను యుఎస్ వద్దనుకునే వచ్చేసాను. కావాలనుకునే కదా వెళ్ళారు? నేను అదే వర్క్ చేశాను, చదువుకున్నాను అక్కడ, వర్క్ చేశాను. బట్ ఐ స్టార్టెడ్ మిస్సింగ్ మై ఫ్రెండ్స్ అండ్ హైదరాబాద్ లైఫ్. ఓకే. సో అది రీజన్ వచ్చాను. సరే అక్కడ వద్దు అని నచ్చకే కదా వచ్చాను. నాకు వచ్చే ప్రపోజల్స్ అన్నీ యుఎస్వి వస్తున్నాయి. సో ఐ డోంట్ వాంట్ టు లీవ్ హైదరాబాద్ అండ్ గో. హైదరాబాద్లో వచ్చే అంటే హైదరాబాద్లో ఉన్నవి మాత్రమే అంటే కొంచెం చూసుకోవాలి కదా. ఓకే, అంతే, అంతకన్నా ఏం లేదు రీజన్. ఉందా అసలు ఇంట్రెస్ట్ ఉందా మీకైతే? ఇంట్రెస్ట్ అంటే ఎప్పుడు ఉన్నావు, కంప్లీట్ గా ప్రిపేర్డ్ గా ఎప్పుడు ఉండం కదా. కానీ బట్ దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. అంటే ఇప్పుడు పేరెంట్స్ ఇద్దరు వదిలేసి నేను అక్కడికి వెళ్ళి మళ్ళీ ఏదైనా అవుతే నువ్వు నాకు నచ్చావు డైలాగ్ లాగా టాబ్లెట్ వేసుకున్నావా అని అనడం తప్ప పక్కన ఉండను కదా అని అదొకటి గుర్తొస్తుంది. ఓకే. బట్ అంతకన్నా వేరే రీజన్ ఏమి లేదు. మీకు ఎవరైనా నచ్చడం కానీ, మీకు ప్రపోజల్స్ రావటం? ప్రపోజల్స్ చాలా వచ్చాయి కాలేజీలో. ప్రపోజల్స్ చాలా వచ్చాయి. కాకపోతే నా సైడ్ నుంచి కూడా కొంచెం ఇష్టం ఉన్నాయి, లేవా అని అంటే ఎలా ఉన్నాయి, బట్ డింట్ వర్క్ అవుట్ అంతే. ఎవరు అనుకున్నారు? మీరు అనుకున్నారా, మనోజ్ గారు అనుకున్నారా మ్యారేజ్ ప్రపోజల్? వద్దండి ఇప్పుడు అది జస్ట్ మీరు అనుకుంటే వాళ్ళే అంకుల్ అనుకున్నారు, మోహన్ బాబు అంకుల్ అనుకున్నారు. ఓకే. ఎలా, ఎవరిని అప్రోచ్ అయ్యారు? ఎవరు? పేరెంట్స్ ని అడిగారు. ఓకే. ఏంటి రెస్పాన్స్ ఏంటి మరి? నేను ఎందుకని? వద్దులేండి అది. అయ్యో అంటే మీ వద్దు లెట్స్ లీవ్ ఇట్, వద్దు.